నమస్తే, వెల్కమ్ టు కనకదార మోటార్స్. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మెడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నెంబర్ 133 దగ్గర ఉంటుందండి. లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి కనకదార మోటార్స్ అని టైప్ చేయండి, మన ఆఫీస్ లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నంబర్కి వాట్సాప్లో ఆయన పంపండి, మేము మీకు లొకేషన్ షేర్ చేస్తాం సార్. మా వాట్సాప్ నంబర్ వచ్చేసి 9573942459. సార్ మన దగ్గర కారు కొన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే 10 లీటర్ల పెట్రోల్, డీజిల్ కార్ అయితే 10 లీటర్ల డీజిల్, దాంతో పాటు బాడీ కవర్ తో పాటు 1 కేజీ స్వీట్ బాక్స్ ఇస్తున్నాం సార్. ఈ రోజు అయితే మీ ముందుకి మారుతి బెలినో డెల్టా పెట్రోల్ వేరియంట్ వెహికల్ తీసుకురావడం జరిగింది సార్. ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో మీకు చూపిస్తాను, చూడండి సార్. మనం చూసుకోవచ్చు సార్, ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్టే బంపర్ కూడా చాలా నీట్ గా ఉందండి. బానట్ కూడా చాలా నీట్ కండిషన్ లో ఉంది. టచ్ అప్స్ కూడా ఏం అవ్వలేదండి, స్క్రాచెస్ కూడా ఏం లేదు సార్ వెహికల్ కి అయితే. మరి చూసుకున్నట్టయితే 60 to 70% ఉన్నాయండి టైర్స్ కూడా, ఫ్రంట్ టైర్లు. మీరు లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు సార్. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే డోర్ పైన కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేదు సార్, చాలా నీట్ కండిషన్ లో ఉంది వెహికల్ సార్. మనం చూసుకోవచ్చు, ఒకసారి డోర్ చూద్దాం సార్. డోర్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ డోర్ ఉంది సార్, షోరూమ్ నుంచి ఏదైతే సార్ అదే డోర్ ఉంది. డోర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు సార్. మనం చూసుకున్నట్టయితే పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లర్ ఉంది సార్. షోరూమ్ నుంచి ఏవైతే పంచెస్ వస్తాయో అవి పంచెస్ అయితే ఉన్నాయి సార్. పిల్లర్ కూడా డ్యామేజ్ ఏం కాలేదు సార్. సార్ మనం బ్యాక్ సైడ్ డోర్ చూసుకుందాం సార్. మనం బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే ఇది కూడా ఒరిజినల్ డోర్ ఉంది సార్. షోరూమ్ నుంచి ఏదైతే అదే డోర్ ఉంది. బ్యాక్ సైడ్ పిల్లర్ కూడా చూసుకోవచ్చు సార్, ఇది కూడా ఒరిజినల్ ఉంది సార్. పంచెస్ ఎక్కడైతే ఏం పోలేదు, షోరూమ్ పంచెస్ ఉన్నాయి సార్. మనం వెనక టైర్లు చూసుకున్నట్టయితే ఇవి కూడా 60 to 70% ఉన్నాయి సార్, బ్యాక్ సైడ్ టైర్లు కూడా సార్. మనం చూడవచ్చు ఈ బంపర్ పైన, బ్యాక్ బంపర్ పైన చిన్న స్క్రాచ్ అయితే కనిపిస్తుంది సార్. డిక్కీ పైన కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేదు సార్. డిక్కీ కూడా చాలా నీట్ గా ఉంది. మనం చూసుకున్నట్టయితే ఈ లైట్ అయితే పగిలింది సార్. ఈ లైట్ అయితే ఒకటి పగిలిపోయింది సార్. మనం ఒకసారి డిక్కీలో స్టెప్ని కూడా చూద్దాం సార్. మనం చూసుకున్నట్లయితే 50 to 60% ఉందండి స్టెప్పిన్ టైర్ కూడా. పానల్ ఉన్నాయి సార్, టూల్ కిట్ కూడా ఉండడం జరిగిందండి సార్. మనం రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు సార్. రైట్ సైడ్ వ్యూ చూడండి, బ్యాక్ సైడ్ డోర్ పైన చిన్న స్క్రాచ్ అయితే ఒకటి కనిపిస్తుంది సార్. మనం చూడవచ్చు క్లారిటీగా. మనం వెనక టైర్లు చూసుకున్నట్టయితే ఇవి కూడా 60 to 70% ఉన్నాయి సార్ టైర్లు కూడా సార్. మనం ఒకసారి ఇంటీరియర్ చూద్దాం సార్. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చాలా నీట్ కండిషన్ లో సార్, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. సీట్ కవర్లు కూడా ఎక్సెప్టింగ్ లో ఏం వేయలేదు కస్టమర్. షోరూమ్ నుంచి ఏవైతే సీట్ కవర్లు వస్తాయి అవే సీట్ కవర్లు ఉన్నాయి సార్. నేను వెహికల్ స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను సార్. నేను వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను. వెహికల్ కూడా చాలా త్వరగా స్టార్ట్ అయిపోయింది సార్. స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు వెహికల్ కు. మనం చూసుకున్నట్టయితే వెహికల్ కిలోమీటర్స్ వచ్చేసి 82,000 తిరిగింది సార్. 82,000 కిలోమీటర్ తిరిగింది. ఈ వెహికల్ కి అయితే 2 ఎయిర్ బ్యాగ్ రావడం జరిగింది సార్. ఒక ఎయిర్ బ్యాగ్ వచ్చేసి స్టీరింగ్ లో ఉంది, ఇంకొక ఎయిర్ బ్యాగ్ వచ్చేసి డాష్ బోర్డ్ లో ఉంటుంది సార్. ఈ వెహికల్ కి ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా రావడం జరిగిందండి. మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఏసీ ఆన్ చేస్తున్నాను సార్. నేను ఏసీ ఆన్ చేసాను సార్. చాలా చిల్డ్ అయిపోయింది అప్పుడే. ఏసీ కూడా చాలా చిల్డ్గా వస్తుంది సార్. మనం చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్ కూడా రావడం జరిగిందండి. 4 పవర్ విండోస్ వచ్చాయి. మిర్రర్ అడ్జస్టబుల్ కూడా వచ్చింది సార్. మనం చూసుకున్నట్టయితే టైర్లు కూడా 60 to 70% ఉన్నాయండి ఫ్రంట్ టైర్లు. ఎక్కడ కూడా స్క్రాచెస్ అయితే ఏం లేదు సార్. చాలా నీట్ కండిషన్ లో ఉంది వెహికల్. హెడ్లైట్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి సార్. మనం ఇండియన్ సైడ్ చూసుకుందాం సార్. వెహికల్ అయితే స్టార్టింగ్ లోనే ఉన్నది సార్. మనం చూసుకున్నట్టయితే అప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది సార్. అప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది. బానట్ కూడా ఒరిజినల్ ఉంది. బానట్ కూడా ఏం మారలేదు. మనం చూసుకున్నట్టయితే ఈ అప్రాన్ కూడా ఒరిజినల్ ఉందా సార్. బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ ఉంది, న్యూ బ్యాటరీ ఉంది. ఆయిల్ లీకేజ్ లాంటివి అయితే అట్లాంటివి అంటే ఏం లేవు సార్. ఒకసారి ఇంజన్ ఆయిల్ గేజ్ కూడా ఓపెన్ చేస్తున్నాను సార్. నేను ఆయిల్ కూడా కొత్తగానే ఉంది సార్. ఆయిల్ కూడా మార్చాల్సిన పని లేదు. రీసెంట్గానే సర్వీస్ చేసిన అని చెప్పాడు కస్టమర్. 80,000 చేసిండంట. ఇప్పుడు 82,000 ఉందండి. 2,000 తిరిగింది ఆయిల్ చేంజ్ చేసి. ఆయిల్ చేంజ్ కూడా చేసే పని ఏం లేదండి.
సార్ ఈ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్, షోరూమ్ ట్రాక్ ఉంది, సెకండ్ కి అవైలబుల్ ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసి 5,35,000గా చెప్పడం జరిగింది. ఆ ధర అనేది ఖచ్చితం కాదు, అందులో కూడా నెగోషియబుల్ ఉంది. కస్టమర్తో మనం మాట్లాడుకోవచ్చు. మీకు సిబిల్ ఉన్నట్టయితే 0 డౌన్ పేమెంట్ లో కూడా వెహికల్ వస్తుంది సార్. ఈ వెహికల్ కి అయితే 100% లోన్ అవైలబుల్ ఉంది. మీకు మరింత సమాచారం కోసం మా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మాకు కాల్ చేయండి సార్. 9573942459 మా నంబర్కి కాల్ చేయండి మీకు మరింత సమాచారం కోసం. ఇన్ని రోజులు మా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరింత సమాచారం కోసం మాకు కాల్ చేయగలరు. ఓకే సార్, థ్యాంక్ యూ.